అదే ధృతరాష్ట్రునకు ఒక వైశ్యకాంత యందు యుయుత్సుడు అనబడేటటువంటి కొడుకు కూడా పుట్టాడు. ఈ 9 ఆడపిల్ల కాకుండా పుట్టాడు. ఆ యుయుత్సుడు మహాధర్మాత్ముడు. ఆమె వైశ్యకాంతకు పుట్టిన అతను వీళ్ళ నుంచి విడిపోయాడు. అది కూడా ఎక్కడ విడిపోయాడో తెలుసా అండి? భారతంలో ఆశ్చర్యం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధర్మరాజు గారు భీష్మద్రోణులకు నమస్కరించడానికి ధనుర్బాణాలని విడిచిపెట్టి పరమ గురుభక్తితో పాదచారి అయి అవతలి శిబిరంలోకి వెళ్ళాడు. అవతల సేనావాహినిలోకి వెళ్ళి పెద్దవాడని తాతగారు భీష్మాచార్యుల వారికి, ద్రోణుడికి, పెద్దలకి నమస్కరించి ఒక పెద్ద కేక వేశాడు. ఇది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. ధర్మం ఎటుందో అటే నెగ్గుతుంది. కాబట్టి మేము గెలిచి తీరుతాం. ఈ దుర్యోధనాదులు నశించిపోతారు ఈ యుద్ధంలో. వీళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు. కాబట్టి దుర్యోధనుడి తోడబుట్టిన వాళ్లతో సహా నేను పిలుస్తున్నాను, సోదరులారా, ఇప్పటికైనా మీరు ధర్మపక్షాన నిలబడాలనుకుంటే గీత దాటి ఇటు వచ్చేయండి అన్నాడు. ఎవ్వరూ రాలేదు. యుయుత్సుడు వచ్చేసాడు. వచ్చి యువతలకి చేరిపోయాడు. ఆయన మొదటి నుంచి ధర్మపక్షపాతి. అభిమన్యుణ్ణి చంపి ఉత్సవం చేసుకుంటుంటే ఆయన దెబ్బలాడాడు కౌరవుల్ని. మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టబోతోందో మీకు తెలియట్లేదు. ఒక పసిపిల్లవాడిని అధర్మంగా చంపి సంతోషంగా ఉన్నారా? ఎంత ఇబ్బంది పడుతుందో చూద్దురుగానని చెప్పాడు. మహానుభావుడు భీష్మాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని అంత్యేష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఛత్రం పట్టాడు. ధర్మరాజు గారు ఆయన ఎంత నమ్మాడంటే, ధర్మరాజు గారు రాజసూయాగం చేయడానికి కావలసినటువంటి బంగారం తీసుకురావడానికి హిమవత్ పర్వతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని తెలుసుకుని వెడుతూ ఆయన రాజ్యానికి చంటి పిల్లవాడైన పరీక్షిత్తుకి కాపు పెట్టి వెళ్ళవలసి వచ్చింది. యుయుత్సుణ్ణి నమ్మి యుయుత్సుణ్ణి కాపలా పెట్టాడు. ఈ యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి సేవ చేశాడు. చిట్ట చివర వైశ్య స్త్రీ వలన పుట్టిన నా కొడుకు అని మిగిలినవాడు ఆయన ఒక్కడే. ఆయన అంతటి ధర్మాత్ముడు. గాంధారి వలన పుట్టినటువంటి 9 దుర్మార్గులైతే ఒక వైశ్యకాంత వలన ధృతరాష్ట్రునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రం అంత ధర్మాత్ముడయ్యాడు. కానీ ఆయనకి సింహాసనార్హత లేదు. పైగా మహానుభావుడు ధర్మరాజు గారు ఉన్నాడు. కాబట్టి ఆ యుయుత్సుడు, నేను మహాభారతంలోంచి ఒకసారి ఆ యుయుత్సుని యొక్క పాత్ర గురించి ఒక 4 మాటలు చెప్పాను. ఇంచేత అంటే దుర్యోధనాదుల గురించి 18 పర్వాలు వినకపోయినా మీకు తెలుసు. కానీ యుయుత్సుడి గురించి ఒక 4 మాటలు అందుకని పరిచయ వాక్యాలుగా